సో మనం ఈరోజు డిస్కస్ చేసిన సెషన్స్లో 4th, 5th, 6th 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ఆ ప్రోగ్రామ్స్ చదివితే చాలా ఈజీగా గుర్తుంటాయండి. సో గరీబీ హఠావో నినాదం చాలాసార్లు అడిగిండు, 20 సూత్రాల పథకం చాలాసార్లు అడిగిండు, నాబార్డ్ యొక్క ఫుల్ నేమ్ చాలాసార్లు అడిగిండు. నెక్స్ట్ 2nd, 3rdకి వచ్చేసరికి భారీ పరిశ్రమల ప్రణాళిక అని దేన్ని అంటారు అని చెప్పేసి అడిగిండు. నెక్స్ట్ 3rd 5-year ప్లాన్ విఫలం అవ్వడానికి గల కారణాలు అడిగిండు. ఈ రెండింటి మధ్యలో మనకు 2 డిఫరెంట్ ప్రణాళికలు ఉంటాయి. ఒకటేమో వార్షిక ప్రణాళిక, అది మనకు 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత చేసుకున్నాం. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక, సో దాన్ని మనము 5వ పంచవర్ష ప్రణాళిక టైం తర్వాత వేసుకున్నాం. సో అక్కడ గవర్నమెంట్స్ కానీ ప్రధానమంత్రులు కానీ అలాంటివన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అవి మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా అడగవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టేట్మెంట్ల రూపంలో అయినా అడగవచ్చు.